చూడండి, జెండాకి మొత్తం డెకరేషన్ చేస్తున్నాం. మా సోహెల్ కూడా మొత్తం డెకరేషన్ అతనే దగ్గరుండి చేస్తున్నాడు, సూపర్వైజర్ లాగా. ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. మా అమ్మ మైదా కొంచెం చేయమ్మా అంటే ఒక గిన్నె చేసింది. ఈ గిన్నె ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన వాళ్ళు ఏమో తినిపిస్తా అంటున్నారు, సాయంత్రం పునుగులు వేస్తారంట. ఇల్లేమో అటువైపు ఏమో నా వీడియో పెట్టి చూస్తున్నారు యూట్యూబ్లో. దీనికేమో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ విధంగా మొత్తం నీట్గా చేసాం. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ అమ్మాయి సిస్టర్ టెంట్ కూడా వేసాం మేము. ఈ విధంగా అంతా అయిపోయింది. रेस्टोरेंट है सोहेल है मुँह देखो ओके హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కర్రీస్. ఈరోజు మా ఇంట్లో జెండా పండగ అంటే గ్యార్మీ పండగ. చూడండి, నేను ఎంత మంచిగా జెండాలన్నీ రెడీ చేయించేశాను. ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలు వచ్చి నా కొడుకు, నా అల్లుడు, నా తమ్ముడు కొడుకు, నా మనవడు, అందరు నలుగురు కలిసి జెండాలు రెడీ చేసేసారు. పొద్దునుంచి వంట పని అది ఇది చేసుకుంటూ వచ్చేసాము. సాయంత్రం అప్పుడు టైం ఎంత అయిందంటే 7 అయింది ఫ్రెండ్. 7ంటికి కరెక్ట్గా జెండాలన్నీ మంచిగా నీట్గా బలి సూపర్గా పిల్లలు రెడీ చేసేసారు. చూడండి, జెండాలంతా మంచిగా రెడీ చేసేసారు. ఇప్పుడు జెండాలంతా రెడీ అయినాక నేను లోపల నుంచి మంచిగా గంధం, సెంటు, రోజ్ వాటర్ ఇదంతా మంచిగా కలిపేసుకొని, గంధం పుల్ల అన్నీ ఉంటాయి కదా మనకి, పూజా సామాన్లు అన్నీ ఉంటాయి, అన్నీ తీసుకుని మంచిగా కలిపేసి పెద్ద గిన్నె నిండా తీసుకుని దాని మీద మన చేతి పంజా అంటాము, చేతి హ్యాండ్స్ ఉంటుందిగా, దాన్ని నిండా పట్టేసి ఇట్లా జెండాలు పెట్టేయాలి. చూడండి నేను ఎలా పెడుతున్నాను చూడండి. అలాగే గిన్నెలో నేను చెయ్యి ముంచేసి మంచిగా నిండుగా పెట్టేశాను. ఇది మహావసుబాని అంటే చాలా గొప్ప దేవుడు అతను, చాలా మహిమగల అతను. చాలా శుద్ధి అంటే ఎంత శుద్ధి ఉండాలో, ఎంత బాగుండాలో అంత బాగుండి ఆ జెండా పండుగ అంటే అలా తీయాలి జెండాలు కూడా. చూడండి, నేను పొద్దు నుంచి చాలా బిజీగా ఇంకా చాలా వీడియోలు మిస్ అయిపోయినాయి ఫ్రెండ్స్, తీసేవాళ్ళు ఆ టయానికి కూడా. ఇప్పుడు జెండా పండగ అంటే ఇప్పుడు మేము చేసేటప్పుడు 10 మంది అక్కడ నిలబడి హెల్ప్ చేయాలా. మేము వీడియోలు తీసుకుంటూ నిలబడితే పని అవ్వదు, ఆ టయానికి అందించాలా, ఆ టయానికి అంతా రెడీ అయిపోవాలా. అందుకోసం కొన్ని వీడియోలు మాత్రం మిస్ అయిపోయినాయి. చూడండి, ఇంకా గంధం తక్కువ పడితే చాలా తీసుకొచ్చేవారు, నేను కూడా తీసుకొచ్చాను, మా అక్క కుదురుగా తీసుకొచ్చింది. శుభ్రంగా మంచిగా కలిపేసి నిండుగా పెట్టేస్తున్నాము. ఎందుకంటే ఈ పండగ మాత్రం ఎంత డబ్బులైనా ఖర్చు చేసి చాలా డెకరేషన్ చేస్తాము, చాలా నీట్గా చేస్తాం. అది కాక మరీ పవిత్రంగా చేయాలి ఆ పండగ మాత్రం, ఎంత శుద్ధి ఉండాలో. చూడండి, జెండా నిండా నేను గంధం అవన్నీ కలిపి, సెంటు అన్నీ కలిపి, రోజ్ వాటర్ అంతా కలిపి మంచిగా కలిపి నేను చేత్తో ఒక గుర్తింపు అంటారు కదా, అది పెట్టేయాలి. చూడండి, పిల్లలందరికీ నేను జెండాలు తీసుకెళ్ళే పిల్లలకి నేను గంధం అదంతా రాసేస్తున్నాను. ఇక్కడ నా వాళ్ళు ఎవరంటే మా అత్త, మా చెల్లెలు, మా అక్క మనవరాలు వీళ్ళందరూ ఉన్నారు. మా అక్క కూతురు, నా పిల్లాడు, నా అల్లుడు, నా తమ్ముడు కొడుకు, నా మనవడు అందరు కలిపి జెండాలు పట్టుకుని నిలబడారు. నేను మాత్రం గంధం రాస్తున్నాను అందరికీ. జెండాలు తీసుకెళ్ళేటప్పుడు గంధం మాత్రం తప్పకుండా తీసుకెళ్ళే పిల్లలకి రాయాలా. మళ్ళీ జెండాలు లోపల నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పైన కూడా మేము షామ్యాలాగా ఉండాలా, ఉట్టిగా ఆకాశం చూసి వేసినట్టుగా చేయకూడదు. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా కింద కాళ్ళు పెట్టి తీసుకెళ్ళకూడదు, చెప్పులు లేకుండా కింద క్లాత్ వేసి ఉంటాయి కదా ఇంట్లో, కాటన్ శారీస్ ఏదైనా కానీ కింద క్లాత్ పెట్టి వేస్తూ కూడా జెండాలు తీసుకెళ్ళాలా. అది మాత్రం తీసుకెళ్ళేటప్పుడు అది నేను వీడియో తీయలేదు ఫ్రెండ్, ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు. కొబ్బరికాయలు పగలగొట్టడం, వాటర్ వేయటం, ఇదన్నీ అగరబత్తిలు వెలగటం, సాంబ్రాణి దూనకం వేయటం, ఈ పళ్ళు మీద ఉండి నేను అప్పుడు వీడియో తీయలేకపోయాను. కానీ మల్లెపూలు, సంపంగి పూలు చాలా మా అక్క కూతురు బాగానే తీసుకొచ్చింది. ఆ అమ్మాయి కూడా ఏదో ముక్కుబుడి చేసుకుంది. నేను కూడా మల్లెపూలు, జాజి పూలు అన్నీ తీసుకొచ్చాను. పిల్లలు ఏమో కింద పడతాయమ్మా చూసి జాగ్రత్త కట్టండి అన్నారు. ఇంకా జెండా దగ్గర, చెట్టు దగ్గర కూడా పూలు మాత్రం చాలా తీసుకెళ్ళాము. ఇదంతా మాత్రం ఒకటి రెడీ అయినాక లాస్ట్లో పూలు చుట్టేస్తున్నాం మేము. ఇంకా మా పిల్లోడు ఏమన్నాడంటే పూలు చుట్టాలంటే ముందుకు కూడా అమ్మ
కొన్ని తీగల్లాగా చుట్టాలా కదంటే నేను వద్దులయ్యా, ఎందుకంటే మళ్ళీ జెండా అటు ఇటు కదిలేటప్పుడు కింద పడింది అనుకో, అది ఇంకొకటి వద్దు అన్నాను. అందుకోసం మాత్రం జెండా కర్రలకి కొన్ని కొన్ని కట్ చేసి పూలు చుట్టేస్తున్నాము. జెండాలు మాత్రం చాలా నీటుగా చాలా మంచిగా రెడీ చేసేసారు. ఆ రోజు నాకు తెలియకుండా 1.5 కిలో మైదా పిండి ఉడకబెట్టాను, 2 గిన్నెల నిండా ఉడకబెట్టాను. మా పిల్లలు నవ్వుకొని పడిపోయారు. ఇప్పుడు నేను జెండాలు తీసుకుని మా పిల్లలు వెళ్ళారు. ఇప్పుడు నేను కొబ్బరికాయలు, అగరబత్తులు, స్వీటు, లడ్డు, అల్లురా స్వీట్, మైసూరు పాకు, ఇంట్లో మాత్రం ఫిర్నీ వండాను. ఫిర్నీ మాత్రం సూపర్గా కుదిరిందంట. ఇప్పుడు మేమందరం కలిసి, నా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి మేము జెండా దగ్గర వెళ్తున్నాం. చూడండి జెండా గల్లీ రూట్ ఎలా ఉందో. నేను కొబ్బరికాయలన్నీ ఇంట్లో పూజా సామాన్లు, ఆల్రౌండ్ ప్రసాదాలు అన్నీ ముఖ్యంగా ఈ పండగకి మాత్రం ఫిర్నీ మాత్రం తప్పకుండా ఉండాలా. నేను ఫిర్నీ మాత్రం వండేసి మంచి దువా చేసుకున్నాను. ఇప్పుడు దర్గా దగ్గర వచ్చి అక్కడ ఒక చోట ఏమో ఫిర్నీ పనిచేసాము, లడ్డు పనిచేసాము. ఆ స్వీటు మైసూరు పాకు కూడా ఒంగోలు నుంచి తీసుకొచ్చింది, అది కూడా పిల్లలు అక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ దర్గా దగ్గర మేమంతా చూసుకుని రెడీ చేసుకుంటున్నాము. ఆ జెండా దగ్గర మాత్రం కొన్ని ఉంటాయి కదా, మేము అల్లా దగ్గర అది ఎలా దువా చేసుకుంటాము, ఈ దేవుడి దగ్గర కూడా మహౌస్బాన్ బాబా దగ్గర కూడా దువా చేసుకుంటున్నాం. ఇప్పుడు మా పిల్లలు మాత్రం ఫిర్నీ మాత్రం ఒకరికి గిన్నెలు వేసుకుని అందరూ, నా కొడుకు పంచాడు, నా మనవడు పంచాడు, మా అన్న కొడుకు అందరూ పంచుతూ ఉన్నారు. చూడండి మంచి మంచి సాంగ్లు వేస్తున్నారు, అంతా కుర్రా బ్యాచే కదా, ఇంకా చాలామంది వస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఆ సాంగ్లు మాత్రం మేము వీడియోలో పెట్టుకోకూడదు, కాపీరైట్ అయిద్దని నేను తీసేసాను. కానీ జెండాలు మాత్రం చాలా సూపర్గా పెద్ద జెండా బలి రెడీ చేసేసారు. చాలామంది ఎంత జనం వచ్చారు, ఎటు నుంచో వచ్చారు. కానీ మేము అక్కడ తీసేటప్పుడు కొంచెం తీసాం, కొంచెం తీయలేకపోయాం. ఎందుకంటే అది ఒక టయానికి మేము ఫాలో అవ్వాలా. జెండా దగ్గర వచ్చేటప్పుడు మేము అది వీడియోలు తీసుకుంటాం, ఇది వీడియోలు తీసుకుంటాం, అన్నీ కావాలని చేసుకోకూడదు. ఎందుకంటే అక్కడ జెండా పనులు ఆగిపోతే అది ఒక టయానికి అన్నీ రెడీ చేసి, ఒక టయానికి అన్నీ చేసి ప్రాసెస్ అంతా చేసేయాలా. అందుకోసం నేను వీడియోల గురించి పట్టించుకోలేదు. ఫస్ట్ నేను ఏం తప్పు చేశాను, నేను ఏం చేయలేదు ఏంటో అన్నట్టుగా ఆ టెన్షన్లోనే ఉన్నాను. మా అమ్మాయి మాత్రం కొంచెం వీడియోలు అన్నీ తీసింది, మిగతా కొంచెం మాత్రం మిస్ అయిపోయాము. మేము అటు వెళ్ళకుండా ఇటు ముందే ఉన్నాము, మేము ఎక్కువ వెనక సైడ్ వెళ్ళలేదు. కానీ ఇక్కడ జెండా ఉండే చోట మాత్రం తప్పకుండా నేను వీడియో మాత్రం తీసేసాను. ఎందుకంటే ఇప్పుడు అటు ఇటు 4 వైపులు తిరుగుతుంటే మనకు జెండా దగ్గర చేసే ప్రాసెస్ ఆగిపోయిద్దని ఇంకా ఏది కూడా మైండ్లో పెట్టుకోకుండా 4 వైపులు కూడా నేను వీడియోలు తీయకుండా జెండా అంత దూరమే ఉన్నాము, జెండా చెట్టు దగ్గర జెండా దగ్గర ఉన్నాము. వెనకాల అటు ఇటు 4 వైపుల నుంచి కూడా ఊళ్ళో తెగ జనం వచ్చేసారు. ఆ జనానికి కూడా నేను తీయలేదు. గంధం కూడా తీసుకొచ్చారు, ఆ గంధం కూడా మిస్ అయిపోయాను, తీయలేకపోయాను. ఎందుకంటే ఆ టైంకి నేను జెండా చెట్టు దగ్గర నిలబడి కొబ్బరికాయలు, ఈ స్వీట్లు అన్నీ పంచుకుంటూ ఉన్నాము. దీపాలు కూడా వెలిగించాను. చూడండి, ఇప్పుడు కొబ్బరికాయలు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి అక్కడ పగలగొడుతున్నారు. ఎందుకంటే కొబ్బరికాయలు కొన్ని మా ఇంటికాడ పగలగొట్టాము, కొన్ని ఇప్పుడు జెండా చెట్టు దగ్గర పగలగొడతాము. అందుకోసం 3 వైపులు మేము కొబ్బరికాయలు తీసుకుని 3 వైపులు కూడా పగలగొడుతున్నాము, ఒకే చోట కాదు. అన్ని రకాలుగా మనకి మొక్కుబడి ఉంది. అందుకోసం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా మేము చేసాము ఆ దేవుడికి. కానీ ఆ దేవుడి గురించి చాలా గొప్ప అతను. అందుకోసం మాత్రం మా వాళ్ళు కూడా అతని గురించి మనసులో అనుకుని వచ్చేసారు. చూడండి, ఇక్కడ సాంబ్రాణి ధూనకం వేస్తున్నారు. మేము కూడా అగరబత్తి లడ్డు పంచుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ మైసూర్ పాకు కూడా మేము పంచేసాము, ఇప్పుడు లడ్డు పంచుతున్నాము. రవ్వ పాయసం కూడా చాలామంది చాలా ఇష్టంగా తిన్నారు, కానీ భలే బాగుందంట. చూడండి, ఇప్పుడు మా అబ్బాయి, మా అమ్మాయి, మా అక్క కూతురు అందరూ ఒకరొకరు చెప్పుకుంటున్నాము. అక్కడ జెండా దగ్గర నిలబడేటప్పుడు ఎన్నో రకాలుగా పనులు ఉంటాయి, అదంతా హడావుడిగా తొందరగా టయానికి చెయ్యాలా. అందుకోసం మా పిల్లలందరూ నిలబడి జెండా. గాయ్స్ చూడండి, ఇక్కడ ఏదో మాడిపిడి జరగబోతుంది, ఏదో చేస్తున్నాడు మా అన్న. చూడండి, చూడండి మా అన్న ఎంత అందంగా ఉన్నాడో. ఎవరైనా అమ్మాయి
ఫిదా అయిపోతే దయచేసి మాకు కాంటాక్ట్ అవ్వండి. ఇది దిఖా చూడండి పూలు మాత్రం చాలా రకరకాలు ఫ్రెండ్. నేను తీయలేకపోయాను ఈడో ఆనిక నేను చాలా బాధపడ్డాను. అమ్మో ఎన్ని వెరైటీలు ఉన్నాయి పూలు, కొన్నైనా తీసుకురావచ్చు కదా అమ్మాయిని మా అమ్మాయికి అడిగాను. కానీ ఆ జెండా దగ్గర అక్కడ లోపల వెళ్ళటానికి ఆ ఆడవాళ్ళకి అంతగా అర్హతలు ఉండవు కదా, అందుకోసం మేము జెండా చెట్టులో బయటే ఉన్నాము. మా చెల్లెలు చూడండి రవ్వ పాయసం మాత్రం ఇంకా కొంచెం ఒక మాట నేను ఇంట్లో కూడా కొంచెం కూడా తీసుకులేదు. దువా ఇచ్చి ఫాతిహ అయినాక కొంచెం ఇంట్లో పెట్టుకోవాలి కదా, అస్సలు మర్చిపోతున్నాం మేము. ఏంటో ఏమో కానీ మర్చిపోతున్నాము. మా అమ్మాయి కూడా అంత స్వీట్ తీసుకొచ్చింది కదా, ఆ ప్రసాదం కొంచెం ఇంటికి తీసుకెళ్దామని కూడా అనుకోలేదు, మర్చిపోయాం అందరం. అంతా అక్కడ పంచేసి వచ్చేసాము. పోనీ ఆ దేవుడికి చెందింది అంతా అని అసలు మనకు ఎలాంటి ఫీలింగ్ కూడా కలగలేదు. రవ్వంతా కూడా మేము నోట్లో వేసుకోలేదు, ఎందుకంటే పంచటానికి సరిపోయాం. కానీ మేము ఇట్లా నోట్లో వేసుకోవడానికి కూడా మర్చిపోయాము, ఎందుకంటే అక్కడ ఏం చేయాలో ఏంటో ఆ ప్రాసెస్లో ఉన్నాం. కానీ అందరికి పంచుతున్నాం, కానీ ఫస్ట్ మేము కొంచెం నోట్లో వేసుకోవాలన్నట్టుగా ఆలోచన పోలేదు, అందరూ మర్చిపోయాం మేము. అలా అయిపోయింది. కానీ పిల్లలందరూ కలిసి మేమందరం ఏదైనా ఎంత పంచినా ఏదైనా కానీ మా మహాబుసువాని బాబాకి అతనికే చెందింది కదా అని అది హ్యాపీగా ఫీల్ అయిపోయాం మేము. పిల్లలందరూ కూడా చాలా సంతోషం పడారు. ఎంత బాగుందో, ఎంత బాగా డెకరేట్ చేశారు, ఎంత కళ ఉందో నాయన. ఆ దేవుడి మహిమ కూడా చాలా గొప్ప మహిమ ఉంటుంది. అందుకోసం నేను ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా నేను గ్యార్మీ పండుగ మాత్రం చేసుకుంటాను. ఇప్పుడు కూడా నెక్స్ట్ సారి కూడా అల్లా దేవల్ల మేము అనుకున్న కోరికలన్నీ కరెక్ట్గా అయిపోతే ఇంకా మా అక్క కూతురు, మా చెల్లెలు, నేను అందరం ఒకేసారి మంచిగా పండగ చేసుకోవాలనుకుంటున్నాను. అది కాక ఆ దేవుడే మమ్మల్ని రప్పిస్తారు. అతని మహిమతో మనకి ఏమనుకున్నాయి కరెక్ట్గా సక్సెస్ అయిపోతే మాత్రం ఇంకా సూపర్గా చేస్తాము. ఇక్కడ మాత్రం నేను 11 కొబ్బరికాయలు ఆ దేవుడి మీద అనుకున్నాను కదా, 11 కొబ్బరికాయలు పగలగొడుతున్నాను. మా అమ్మాయి మాత్రం ఇంట్లో నుంచి జెండాలు బయటకు వచ్చేటప్పుడు జంట కొబ్బరికాయలు మా ఇంటికాడ పగలగొట్టింది. మా అక్క కూతురు కూడా మా ఇంటికాడ ఫస్ట్ జెండా బయటకు వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కొట్టేసి మా ఇంటి కాడ కొట్టేసి నీళ్లు పోసి ఇక్కడ జెండా చెట్టు దగ్గర తీసుకొచ్చాము. జెండాలు మాత్రం జెండా చెట్టులో పెట్టలేదు. వాళ్ళందరూ మా జెండాలు తీసుకుని పైన పెద్ద జెండా పక్కన పెట్టేశారు. ఇక్కడ అందరం మేము కూర్చొని ఏమేమి కావాలో ఏంటో అని ఇది సర్దుకోవటానికే సరిపోతున్నాయి. ఏం తక్కువ అంటే ఏం ఎక్కడ మర్చిపోయి వచ్చేసాము ఏంటో అన్నట్టుగా అన్నీ చూసుకున్నాము. మా అక్క కూతురు మాత్రం నెయ్యి దీపాలు పెట్టేసింది. నేను కూడా నెయ్యి దీపాలు పెట్టేదాన్ని. నేను ఏంటంటే గాలి గీలి వస్తే ఏదైనా ఇది అయిపోతాయి మారిపోతాయి అట్లా టెన్షన్. నేను మాత్రం 11 వచ్చి నువ్వుల నూనె తీసుకొచ్చాను. నువ్వుల నూనె తీసుకొచ్చి దీపాలు పెట్టాను. అల్లా దయ వల్ల మహాబుస్వాని దయ వల్ల నేను అనుకున్న కోరికలన్నీ సక్సెస్ అయితే మాత్రం వచ్చేసారి మాత్రం నెక్స్ట్ సారి మాత్రం మంచిగా నెయ్యి దీపాలు పెడతాను. ఈసారి మాత్రం 11 దీపాలు మాత్రం నేను నువ్వుల నూనెతో పెట్టాను. ఆల్రెడీ నేను నెయ్యి తీసుకుని ఇంట్లో పెట్టాను, ఒక 1/2 కిలో నెయ్యి తీసుకుని ఇంట్లో పెట్టాను. కానీ నాకు ఒక రకంగా డౌట్ వచ్చింది. నేను ఏదైనా నెయ్యి వేస్తే దీపాలు గాలికి కొండెక్కుతాయేమో, ఆరిపోతాయేమో అన్నట్టుగా అనుకున్నాను. అందుకోసం నేను ఊరికి వెళ్ళి తెనాల్లో నేను నువ్వుల నూనె తీసుకొచ్చాను. ప్యూర్ గానుగ నూనె నువ్వుల నూనె తీసుకొచ్చాను. ఆ నువ్వుల నూనెతోనే నేను దీపాలు పెట్టాను. కానీ మంచిగా స్లోగా మంచిగా దీపాలు వెలిగినాయి. మా అక్క కూతురు మాత్రం నెయ్యి దీపం పెట్టింది 2 కూడా. నెక్స్ట్ సారి నేను అనుకునే ఉన్నాను నెయ్యి దీపాలు పెట్టాలని, కొంచెం ఆ ప్రాసెస్ ఆపాను. నెక్స్ట్ సారి నేను మనసులో అనుకున్నాను ఒక మాట, అది సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా నేను మంచి నెయ్యి దీపాలు పెట్టుకుంటాను. చూడండి అతనే రప్పించాలి, అతని చేత్తోనే చేయిస్తాడు. మేము ఏమనుకున్నా కూడా ఆ టైం రాలేదనుకోండి ఏది అవ్వదు. ఆ టైం వస్తే అతనే పిలిపిస్తాడు మాకు అక్కడ దర్గా దగ్గర. చూడండి జెండా చెట్టు దగ్గర కొబ్బరికాయలన్నీ శుభ్రంగా పగలగొట్టేసి పువ్వులన్నీ మేము డెకరేట్ చేసేసాము. ఇక్కడ కూర్చుని దీపాలు పెడుతున్నాము. మా అక్క కూతురు కూర్చుని నెయ్యి దీపాలు పెట్టుకుంటుంది. నేను మాత్రం మంచిగా నువ్వుల నూనె తీసుకొచ్చి 11 దీపాలు పెడుతున్నాను. నాకు ఒకరు అందరు కలిసి హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే నేను ఒక్కొక్క దీంట్లో వచ్చి 3 ఒత్తులు కలిపి పెడుతున్నాను. నేను మాత్రం 3 ఒత్తులు కలిపి దేవుడిలో పెడుతున్నాను. చూడండి
ఎంత చక్కగా ఉన్నాయో. నిండుగా వేసేసాను నువ్వుల నూనె మాత్రం. 3 ఒత్తులు కలిపి పెట్టేటప్పుడు నాకు అక్కడ ప్రాసెస్ లేట్ అయింది. మా చెల్లెలు హెల్ప్ చేస్తుంది, నా కూతురు హెల్ప్ చేస్తుంది. అక్కడ ఒకవైపు మాత్రం మా అక్క కూతురు పాపం అమ్మ ఏదో డెకరేట్ చేసుకుంటుంది. ఆ అమ్మాయి నెయ్యి దీపాలు పెట్టేసింది. పిల్లలు అటు ఇటు జెండా దగ్గర అమ్మో సూపర్ ఎలా సాంగ్లు వేస్తున్నారు. మా మనవడు చూడండి, బుజ్జి మనవడు వస్తున్నాడు. ఆ పిల్లలు అందరు కలిసి హ్యాపీగా తిరుగుతున్నారు. మాకు 1 గంట దాకా అక్కడ దీపాలు పెట్టుకునే ప్రాసెసే జరిగింది. నా కొడుకు హాయ్ అన్నాడు. నా తమ్ముడు కొడుకు, నా అల్లుడు, నా మనవడు, ఈ అబ్బాయి అందరు కలిసి లోపల దర్గా దగ్గర నా మనవడు వెళ్ళి అంతా రెడీ చేసేస్తున్నాడు ఫ్రెండ్. కానీ ఆ పిల్లలు ముగ్గురు మాత్రం బయటే ఉన్నారు. ఈ పిల్లోడు మాత్రం, మా మనవడు మాత్రం మంచిగా అంతా రెడీ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మా అమ్మాయి నెయ్యి మాత్రం ఫుల్గా డబ్బా నిండా తీసుకొచ్చింది. నెయ్యి వేసి దీపాలు పెట్టేసింది. మంచిగా పెద్ద మంటలతో అల్లుకున్నట్టుగా అయిపోయింది. నేను పక్కనే కూర్చున్నాను. అమ్మాయి నా శారీస్ ఉంది అమ్మాయి, నేను నవ్వుకొని మళ్ళీ పక్కన జరిగాను. నేను నువ్వుల నూనెతో పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే అవి సన్నగా ఉన్నాయి కదా ఒత్తులు, 3 కలిపి పెట్టాను కదా, తొందరగా మండట్లేదు. కానీ ఇదేంట్రా నాయన, నేనేం తప్పు చేశాను, నేను ఏదైనా తప్పు చేశానా, తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగిందా ఏంటి, నా ఒత్తులు సరిగ్గా వెలగట్లేదు ఏంటి అని నాకు అనుమానం వచ్చింది. మా మనవడు కూడా నా కొడుకు ఇద్దరు అన్నారు, ఈ సన్నటి గట్టి ఒత్తులు కదా, అందుకోసం లేటుగా మండుతాయి, లేటుగా మండినా కూడా గంటల ప్రకారం ఉంటాయి, అందుకోసం ఏం పర్వాలేదు, చిన్నగా ఒక్కొక్క దివుడి తీసుకుని ఒకటి టచ్ చేసి అట్ట పెట్టమ్మా అన్నాడు. నేను ఏమో అగ్గిపెట్ట తీసుకుని గీసి 2 పుల్లలు 3 పుల్లలు తీసుకుని వెలిగిస్తున్నాను. కానీ స్లోగా వెలుగుతున్నాయి. ఇదేంట్రా బాబు, నేనేం చేయాలా, ఏం తప్పు జరిగిందని నేను ఆలోచనలో పడిపోయాను. నా పిల్లలు, నా మనోడు ప్లాన్ ఇచ్చారు. అమ్మమ్మ ఇట్టా పెట్టు, దేవుడిలో నూనె ఉంది కదా, ఒకటికి ఇట్ట అంటించు, బాగా వెలుగుతాయి, అగ్గిపెట్ట అయితే గబక్కన ఇదే అవ్వదు, చిన్నగా ఉన్నాయి కదా ఒత్తిళ్ళు లోపల ఉన్నాయి కదా, పైన ఉంటే. అప్పుడు నేనేం చేశాను, ఆ దేవుడిలో ఒత్తిళ్ళని పైకి లాగి పెట్టాను. పెట్టి ఒకటి టచ్ చేసి వెలిగించేశాను. 11 మాత్రం భలే క్యూట్గా భలే బాగా వెలిగినాయి అన్నీ. మా అక్క కూతురు నెయ్యి దీపాలు కదా, పెద్ద మంటలు వచ్చి పెద్దగా అది చూడండి. మా పిల్లలందరూ అటు పెట్టేస్తున్నారు ఒకటి తీసుకెళ్ళి. కానీ చాలా సూపర్గా జెండా పండుగ మాత్రం బ్రహ్మాండంగా చేసేసాను. అందరు అనుకున్నారు ఎంత మంచిగా అయిపోయిందో, అంత ప్రాసెస్. ఇంకా అటు ఇటు తిరిగి మేము వీడియోలు కూడా తీయలేకపోతున్నాము. ఇక్కడిదే మాకు సరిపోతుంది, ఎటు వెళ్ళకుండా అయిపోయింది. జెండా పండుగ చేసినాం కదా ఫ్రెండ్. జెండా చెట్టు ఎలాగుందో, ఆ పెద్ద జెండా ఎలా రెడీ చేశారో, నా చిన్న జెండా ఎలా రెడీ చేసుకున్నాము. ఇప్పుడు నా కొడుకు చేత కూడా నేను దీపాలు పెట్టిస్తున్నాను. నా కొడుకు, నా మనవడు ఇద్దరు కలిసి హెల్ప్ చేస్తున్నారు. ఒకరు దర్గా జెండా చెట్టు లోపల వెళ్ళి పెట్టేస్తున్నారు. ఏంటంటే నేను దీపాలు పెట్టడం కొంచెం లేట్గా చేసేసాను. దాని నిండా వచ్చి నేను నువ్వుల నూనె వేసేసాను కదా, ఎక్కడ కింద పడిద్దని అది ఒకటి భయం. ఈ పిల్లలందరూ పాపం నాకు హెల్ప్ చేశారు. నా చెల్లెలు కూడా హెల్ప్ చేసింది, నా అక్క కూతురు హెల్ప్ చేసింది, మా మనవడు అందరు కలిసి చాలా హెల్ప్ చేశారు. అక్కడే మాకు ఎంత అయింది టైం, రాత్రి 12 అంత టైం పట్టేసింది. ఆనికి అక్కడ ప్రాసెస్ అంతా నీటుగా జెండా చెట్టు దగ్గర చేసుకుని మేము ఇంటికాడ వచ్చి ఒక ముద్ద అన్నం తినేసి అప్పుడు మేము పడుకున్నాము. 2వ రోజు ఆదివారం మాత్రం ఊరంతా మాత్రం భోజనాలు చెప్పేశారు. ఇప్పుడు మాత్రం నా కొడుకుకి ఎప్పటి నుంచో చెప్తున్నాను, అయ్యా దీపాలన్నీ అయిపోయినాయ్యా, రెడీ చేసేసామయ్యా, మంచిగా వెలుగుతుంది, నీ చేత్తో ఒక కొబ్బరికాయ కొట్టయ్యా అని చెప్పాను. నా కొడుకు చేత అల్లాదయ్యా, నా బంగారం లాంటి కొడుకు, నా కొడుకు దీపాలు నేను పెట్టేశాను కదా, నా కొడుకు కూడా కొబ్బరికాయ పగలగొట్టారు కదా. ఇప్పుడు అగరబత్తీలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. మా అక్క కూతురు ఎంత పెద్ద కట్ట తీసుకొచ్చింది. నా అగరబత్తీలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ జెండా దగ్గర, పెద్ద జెండా దగ్గర వేసినట్టుగా అన్నీ వేసేసాము. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి మేము అగరబత్తీలు వెలిగించి ఇక్కడ జెండా చెట్టు దగ్గర అంతా అతనికి ఇది సమర్పించేస్తున్నాము. సమర్పించినాక అవన్నీ జెండా చెట్టు దగ్గర పెట్టేశాము. అందరూ జెండా చెట్టుకి అక్కడ వచ్చి కానుకలు కూడా హుండీలో వేసేసారు. అందరూ కలిసి ఎవరైనా ₹1 వేస్తే మనకి దేవుడు, అతని మావు సుబాని అంటే డబ్బులు, మేము ₹1 అతని గురించి ఖర్చు చేస్తే మాకు ₹9 లాభం వచ్చింది. అంత బర్కత్ ఉంటుంది. బర్కత్ అంటే తెలుగులో మీరు అర్థం చేసుకోండి, అంత మన కలుసుబాటు కలిసిద్ది. అందుకోసం నేను ఒక్కొక్కసారి గార్మి పండుగ చేసేటప్పుడు డబ్బులు అతని పేరు మీద ఒక పక్కన పెట్టుకుని పండగ మొదలు పెట్టేస్తాను. ఆ డబ్బులు అసలు సొగం కూడా అయిపోతాయి లేవు, కానీ నాకు అన్ని వస్తువులు వచ్చేస్తాయి ఇంట్లో. నేను ఒక్కొక్కసారి ఆలోచించుకుంటుంటాను, ఎన్ని డబ్బులు అమ్మా నేను తీసాను,
కానీ నాకు అంత ప్రాసెస్ కరెక్ట్గా అయిపోయినా కూడా నాకు డబ్బులు మిగిలినాయి అని సంతోషం పడతాను. అతని పేరు మీద ₹1 ఖర్చు చేసినా కూడా మాకు చాలా కలుసుబాటు ఉంటుంది. నేను మాత్రం నా తమ్ముడు కొడుకు ఆ అబ్బాయి నిలబడి ఉంటే మేమందరం కొబ్బరికాయలు కొడుతున్నాం కదా, నా తమ్ముడు కొడుకు కూడా కొట్టాలి కదా ఒక కొబ్బరికాయని. ఒక కొబ్బరికాయ దాంట్లో తీసి ఆ అబ్బాయి చేత కూడా నేను కొట్టించేసి చూడండి. ప్రమిదలన్నీ ఈ మాత్రం చక్కగా మంచిగా వెలుగుతున్నాయి. నేను ఎంత భయపడాను. చాలా సూపర్గా చిన్నగా తక్కువ మంట మీద ఆ ప్రమిదల నిండా నేను నూనె వేసేసాను కదా. ఎప్పుడు దాకైనా మంచిగా దీపాలు మంచిగా వెలగాలని వేసేసాను, ఫుల్గా వేసేసాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని ఇంకా ఏమేమి ఉందో అని ప్రాసెస్ అంతా చూసుకుంటున్నాను. అవంతా మాత్రం నీటుగా అన్ని పిల్లలు పనిచేశారు కదా, ఆ గిన్నెలన్నీ తీసుకుని నేను ఏదో చోట నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ ఉన్నాయి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫుల్గా డీజే డ్యాన్స్లు అన్నీ వేస్తున్నారు. ఫుల్గా చాలా జనం వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఈ ఊళ్ళో మాత్రం గ్యార్మీ పండగ హైలైట్ అంత బాగుంటుంది. ఎప్పుడైనా మీకు అడ్రస్ కావాలంటే క్లియర్గా నేను వాట్సాప్లో మీకు అడ్రస్ ఇచ్చేస్తాను. ఒక్కసారి ఈ జెండా పండగకి ఎవరైనా రండి. చూశారనుకో గ్యార్మీ పండగ మహబూబ్ సుబాని బాబా గ్యార్మీ పండగ అంత బాగుంటుంది. మీరు ఎవరైనా మొక్కుబడి చేసుకున్నా కూడా మంచిగా అయిపోయిద్ది. మీరు తప్పకుండా మాత్రం మహబూబ్ సుబాని బాబాకి ఈ జెండా పండగ ఎలాగుంది ఏంటో కామెంట్ చేయండి. చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి. ఈ డీజిల్ సౌండ్ మూలాన నేనంతా వాల్యూమ్ తగ్గించి పెట్టేశాను. నేను అరిసి నా పిల్లలకి అక్కడ వెళ్ళారు ఇక్కడ అరిసి నా గొంతు కూడా బొంగురుపోయింది. చూడండి డ్యాన్సు గంధం అంతా తీసుకొచ్చేసారు. డీజిల్ కూడా చాలా డీజిల్ పెట్టేశారు. ఇది మాత్రం గంధం తీసుకొచ్చిన ఇది లాస్ట్ సీన్ చూడండి. నేను గంధం తీసుకొచ్చినప్పుడు నేను కొంచెం అటు ఉన్నాను. వేరే వాళ్ళు గంధం తీసుకొచ్చారు. ఆ స్వామికి గంధం మహబూబ్ సుబాని బాబా గంధం తీసుకొచ్చి వాళ్ళు పూలు అలంకరిస్తున్నారు, డెకరేట్ చేస్తున్నారు పూలన్నీ. వేరే వాళ్ళు గంధం తీసుకొచ్చి పూల దండ తీసుకొచ్చారు, అది డెకరేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పక్కన మేము ఆల్రెడీ అంతా మనం చేసిన ప్రాసెస్ అంతా నీట్గా సూపర్గా చేసేసాము. ఇంకా ఏరో వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఆ స్వామికి గంధం పెడుతున్నారు. గంధం పెట్టి పూలు అంతా డెకరేట్ చేస్తున్నారు. చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి. మహబూబ్ సుబాని గ్యార్మీ పండగ అంటే మీకు క్లారిటీగా తెలిసిద్ది. చాలా పవిత్రమైన మహబూబ్ సుబాని. అతనికి మాత్రం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ఛానల్కి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి. మహబూబ్ సుబాని జెండా ఎలాగుందో దానికి తప్పకుండా చూసేవాళ్ళు కామెంట్ కూడా తప్పకుండా చేయండి. మా చెల్లి నవ్వుతుంది, అక్క భలే బాగుంది అక్క, ఎంత